అందరిది బిజీ లైఫ్ అయిపోయింది. కొన్ని సమయాల్లో చిన్న చిన్న పనులే కదా అంటూ ఒకేసారి రెండింటినీ చేసేస్తుంటారు. రోజు మొత్తంలో చాలా వరకు జనాలు ఫోన్ మాట్లాడుతూ పనులు చేస్తారు. అలాంటప్పుడు ఏదో ఒకటి చెడిపోతూ ఉంటుంది. ఇంకొందరైతే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటారు, ప్రమాదాలకు కారణమవుతారు. అయితే తాజాగా ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ మరో పని చేయబోయి ఏకంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఫోన్ మాట్లాడుతూ ఆ పరధ్యానంలో ఉండిపోయాడు. హీటర్ను చంకలో పెట్టుకుని ప్లగ్ ఆన్ చేశాడు. విద్యుత్ షాక్తో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని కాలువ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనేపూడి మహేష్ బాబు నివాసం ఉంటున్నాడు. స్థానికంగా కొబ్బరికాయల వ్యాపారం చేసుకునేవాడు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో తన పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే వేడి నీళ్లు పెట్టడానికి ఎలక్ట్రిక్ హీటర్ ఆన్ చేయాలనుకున్నాడు. ఈలోగా అతనికి ఫోన్ కాల్ వచ్చింది. దాన్ని లిఫ్ట్ చేసి మాట్లాడుతూ హీటర్ను చంకలో పెట్టుకుని ప్లగ్ వద్దకు వచ్చాడు. ఫోన్ పరధ్యానంలో ఉన్న మహేష్ హీటర్ విషయం మర్చిపోయాడు. అంతేకాక ప్లగ్కి స్విచ్ లేదట, డైరెక్ట్గా ఆన్ అయిపోతుంది. ఇక ఈ విషయాలను మర్చిపోయి హీటర్ను ప్లగ్లో పెట్టేశాడు. ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై కింద పడి కొట్టుకోసాగాడు. అక్కడే ఉన్న అతని కూతురు ఇది గమనించి భయంతో కేకలు వేసింది. క్షణాల్లోనే వచ్చిన భార్య స్థానికుల సాయంతో అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించింది. అయితే మహేష్ను పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే చనిపోయాడని వెల్లడించారు. దాంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సైకిల్ తొక్కి కొద్దిసేపటికి వచ్చేసాను. తర్వాత డాడీ కుక్కలు నీళ్ళు పెట్టమని పెట్టిండు. పెడితే ఇంకా అలాగా మాట్లాడుతుంటే అంతలోపునే ఫోన్ వచ్చింది. మాట్లాడితేనే దానికి స్విచ్ లేదని ఇట్లా దానికి మొత్తానికి వైర్ అట్లా పెట్టేసిండు. ఆ సంఖ్యలో పెట్టుకొని మొత్తానికి ఇంకా షాక్ కొట్టి కింద పడిపోయింది. సౌండ్ వచ్చిందని నేను వెళ్ళి చూస్తే కాళ్ళన్నీ కదిలిపోతున్నాయి. డాడీ డాడీ అని 4 సార్లు అరిసా. పక్కన వాళ్ళు వచ్చారు. ఇంకా బస్తాలు ఎత్తుకొని అది తీసుకెళ్ళి చెంపల మీద కొట్టి కాళ్ళ మీద రుద్ది చేతుల మీద రుద్దారు. అప్పటికి నడుము వచ్చింది. శుభ తీసుకుని అలా అంబులెన్స్ ఫోన్ చేస్తే వచ్చారు. దారిలోనే ఇంకా డాడీ కదలలేదు, చనిపోయింది అక్కడ. ఈ సంఘటన జరిగిన సమయంలో మహేష్కు దగ్గరగానే పాప ఉందని, ఆమె ముట్టుకోకపోవడంతో ప్రాణాలతో బయటపడిందని చెప్పింది. ఇలాగా ఏటర్ సంకలో పెట్టుకున్నాడంట. పెట్టుకుని ప్లగ్ బోర్డు ఉంటుంది కదండి, దానికి స్విచ్ లేదంట, డైరెక్ట్ కనెక్షన్. అది ఏం చేసాడంటే ఇట్లా సంకలో పెట్టుకుని ప్లగ్ పెట్టేసాడంట. పెట్టేస్తే అది వెంటనే అయిపోయి షాక్ పడితే పిల్ల మొక్కలకు నీళ్ళేస్తుందంట. చిన్న పాప వేసుకుంటా చూసిందంట. వాళ్ళ నాన్న ఏంటి ఇలా కొట్టుకుంటున్నాడని పక్కన వాళ్ళకి అది చెప్తే వాళ్ళు అందరూ వచ్చారంట. వచ్చి పాప చెప్పింది కదండి, ఇలా అన్నీ చేశారంట. కొంచెం కనిపించి అన్నీ చేశారంట. చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. మాట్లాడాలి మరి చాలా మంచిది అసలు. అమ్మ నాకు చూడండి, ఎప్పుడు ఫోన్ చేసినా సరే అమ్మ బాబు మా చెల్లికి పోనంటే అమ్మ పైన ఉందని మట్టుకెళ్ళి ఎప్పుడు వదలని కూడా తెలియలేదు అమ్మే. ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఇతర పనులు చేసేవారికి ఇది హెచ్చరిక అని చెప్పాలి. ముఖ్యంగా ఇలా ప్రమాదంలో పడేసేలా పరధ్యానంలో 2 పనులను ఒకేసారి చేయడం మానుకోవడం మంచిది.